కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్త చింతకింద రంజిత్పై అతి కిరాతకంగా గొడ్డలితో దాడి చేశారు. దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్ తలకు తీవ్ర గాయాలైన రంజిత్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ముదెల్లి గ్రామంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నుంచి మెజారిటీతో గెలిచాడని అక్కసుతో రంజిత్పై దాడి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అండతో అనుచరులు రెచ్చిపోయి విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? దేవిక, సర్పంచ్ ఎన్నికల గొడవలు మరొక దారుణం అయితే చోటు చేసుకుంది. ఇది వచ్చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి ఒకరు బలయ్యారు. అక్కడ ఎల్లారెడ్డి మండలం మద్దెల్లి గ్రామంలో రీసెంట్ గా గెలిచిన ఒక సర్పంచ్ అభ్యర్థి అని చెప్పొచ్చు. అతని అనుచరుడు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ అనుచరుడిని అతి కిరాతకంగా గొడ్డలతో దాడి చేసి తీవ్రంగా గాయం చేశాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం రంజిత్ అనే వ్యక్తి పరిస్థితి అయితే విషమంగా ఉంది. వెంటనే హుటాహుటిన అక్కడ స్థానికులు రంజిత్ ను అక్కడ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. ఎందుకంటే తలపైన గొడ్డలితో కొట్టడంతో పెద్ద గాయం అయ్యింది. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. సోమార్పేట గ్రామంలో అతని పైన ఈ దాడి అయితే జరిగింది. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత ఈ కక్షలైతే బగ్గుమన్నాయని చెప్పొచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో తిరిగిన వ్యక్తులు కొందరు టార్గెట్ చేస్తూ ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అంటూ 2 గ్రామాలన్నీ కూడా 2గా విడిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతము ఎక్కడ ఏమైనా గొడవలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్లీ కూడా ఒక గెలిచిన వ్యక్తి, ఎవరైతే ఓడిపోయిన వ్యక్తి కుటుంబంపై ట్రాక్టర్ తో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు 2వ సంఘటన. ఇక ఈ కాంగ్రెస్ సంబంధించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అండ్ చెందిన అనుచరుడు అంటూ వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కాకపోతే అతను కూడా కాంగ్రెస్ కార్యకర్త వచ్చేసి రంజిత్ పైన గొడ్డలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో తను చికిత్స పొందుతున్నాడు. ఏదేమైనప్పటికీ ఇలా దాడి జరిగిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రంజిత్ పరిస్థితి తన నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.